నమస్తే K24 న్యూస్. కుప్పం నియోజకవర్గ కుప్పం మండలం నందు వానగుట్టపల్లి మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకి ఈ క్వారీ వల్ల ప్రాణాపాయం ఉందని, ఆవులు వన్యప్రాణులు తాగే నీటి కలుషితం అవుతుంది కాబట్టి తమిళనాడుకు చెందిన యజమాని ఆధిపత్యం వహిస్తుంది. దీనికి తోడుగా సిపిఎం వైఎస్ కాంగ్రెస్ నాయకుడు రైతుల్ని బెదిరించి అక్కడ క్వారీ పెట్టడం జరిగింది. అదే నాయకుడైన దళితులను దుర్భాషలాడుతూ నా కొడకల్లారా మిమ్మల్ని చంపేస్తానని బెదిరించడం జరుగుతుందని, అధికారం లేకపోయినా కులం పేరుతో జాతిని దుర్భాషలాడిన అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ఎంఆర్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ముందుగా వానగుట్లపల్లి ఆవుల నష్టం రైతులకి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా ఈ రైతులు దాదాపు 37 రోజులుగా శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు అందరి సమక్షంలో ఆ క్వారీని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. తదుపరి 7 రోజుల్లోనే మీ రైతులందరికీ న్యాయం చేస్తామనేసి హామీ చేసిపోవడం జరిగింది. ఇంతవరకు స్థానికులు ఉన్నటువంటి నాయకులు కానీ వచ్చి వాళ్ళని పరామర్శించి మీకు న్యాయం చేయగలము అని చెప్పిన దాఖలాలు లేవు. దయచేసి అధికారులైతేనేమి పాలకులైతేనేమి ఖచ్చితంగా ఈ దేశంలో వెన్నుముక్క అంటే రైతు, ఈ దేశంలో అన్నం తినాలంటే రైతు, ఈ దేశంలో మనం జీవించాలంటే రైతు. అలాంటి రైతులకి అన్యాయం జరుగుతూ ఉంటే ఇది పట్టించుకోకపోవడము చాలా బాధాకరం. దయచేసి మీరు ఇకపైనైనా వెంటనే ఆ రైతులను స్పందించి ఆ కోరిని ఆపేసి వాళ్ళ స్వతంత్ర బతుకులకి అండగా ఉండాలనేసి, అదేవిధంగా వాళ్ళు అంతో ఇంతో ఆ జీవనం చేసుకుంటూ వ్యవసాయం చేసి ఆ ధాన్యాల వల్ల జీవనం చేసుకుంటూ, ఇక్కడ మనకు ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో పాలు పరిశ్రమ, పాలు పోసి బతికే వాళ్ళు ఎక్కువ రైతులు ఉన్నారు కాబట్టి ఆ ఆవులు కూడా 2-3 ఆవులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు తాగినటువంటి నీరులో కూడా ఆ బోర్ కలుషితంగా మారి మళ్ళీ ఆ నీరుని కూడా అధికారులకు మనం తెలియజేయడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని ఎంఆర్పీఎస్ అయితేనేమి ఎంఎం అయితేనేమి మా ఉద్యమకారుల తరఫున ప్రజా సంఘాల తరఫున మేము ఖచ్చితంగా సీఎం గారిని కలుస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే సీఎం గారు ప్రతి రైతుని కూడా ఆదుకునే వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు దృష్టికి వీళ్ళందరినీ కూడా పిలుచుకొని వెళ్ళి అక్కడ వీళ్ళకి న్యాయం చేసే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు.